Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Deuteronomy 33:27. ఈ రోజు మన ధ్యానము కొరకు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం నుండి తీసుకొనబడింది. The eternal God is thy refuge. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. These words are almost the last words of Moses. ఈ మాటలు ఇంచుమించు మోషే పలికిన చివరి మాటలు. Yesterday we have seen the last words of Joshua. నిన్నటి దినాన్న యెహోషువ యొక్క చివరి మాటలు మనం చూసినాం. Today we are seeing almost the last words of Moses. ఈ రోజు కూడా మనం ఇంచుమించు మోషే పలికిన చివరి మాటలు ఇవి. He is preparing to die on Mount Pisgah, after which Joshua will take over and lead Israel across the river Jordan. పిస్గా కొండ మీద ఇక మరణించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో దేవుని ప్రజల్ని యోర్దాను దాటిస్తాడు అనేటువంటి మాటలు చెప్తున్నాడు. Joshua is getting ready to conquer the cities of Canaan. ఇప్పుడు యెహోషువ కనాను యొక్క పట్టణాలని జయించడానికి సిద్ధపడుతున్నాడు. It is beginning with Jericho. యెరికోతో So ఆరంభించబడుతుంది. Moses has just blessed the various tribes of Israel by name except the tribe of Simeon. అప్పుడే మోషే గోత్రాలన్నింటినీ కూడా పేరు పేరు వరుసన ఆయన దీవిస్తూ ఒక్క షిమియోను గోత్రాన్ని మాత్రమే ఆయన దీవించలేదు. So after blessing the various tribes individually, మరి వేరు వేరు గోత్రాల వారిని వ్యక్తిగతంగా దీవించిన తర్వాత and he concludes with a prophetic blessing to the Israel as a whole. ఇశ్రాయేల్ అందరికీ కలిపి ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఒక వాగ్దానంతో ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు. Encouraging them as they prepare to enter the promised land. వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి కొరకు ప్రోత్సహిస్తున్నాడు. So Moses refers to Israel with a kind of pet name, that is Jeshurun. మోషే ఇశ్రాయేలీలకి ఆయన ఒక ముద్దు పేరు పెడుతున్నాడు. ముద్దు పేరుతో సంబోధిస్తున్నాడు. యెషూరూను అని ఇక్కడ చెప్తున్నాడు. That means upright one. అనగా యథార్థవంతులు అని. It is a name of endearment. ఇది ఎంతో ప్రియమైనటువంటి పేరుగా చూస్తున్నాం. Same name Jeshurun is used in Deuteronomy 32:15. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనంలో కూడా అదే మాట యెషూరూను అనే మాట Even in ఉపయోగించబడింది. Deuteronomy 33:5. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉంది. Even in Isaiah 44:2. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంది. So God will ride through heavens to help them when they are in trouble. కాబట్టి వారు ఎప్పుడైతే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటున్నారో పరలోకంతో చెప్తున్నారు ఆ కష్టాల్లో ఆయన వారితో God కూడా will ఉంటారు. ride through the heavens. దేవుడు ఆకాశ వాహనుడై ఆయన దిగి వస్తాడు వాళ్ళకి సహాయం చేయడం. Jeshurun is God's favorite child. యెషూరును దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వాడు. Of course, indeed, every one of us are the favorite children of God like Jeshurun. అది యెషూరును వలనే మనలో ప్రతి ఒక్కరము కూడా దేవునికి ప్రియమైన పిల్లలమే. As God pledged to help Israel, He pledges to help us also when we are in trouble. దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలులకు సహాయం చేస్తాను ఎట్లా ప్రతిజ్ఞ చేసినాడో అదే రీతిగా మనకి కూడా ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. The eternal God is our refuge. శాశ్వతుడైన దేవుడే మనకి ఆశ్రయము నివాస స్థలం. In Telugu beautifully written, He is our dwelling place. తెలుగులో అయితే ఎంతో చక్కగా రాయబడింది ఆయన నివాస స్థలము What does అని. it mean? దాని అర్థం ఏమిటిది? God's favorite children always dwell with God in His house. దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలు ఎల్లప్పుడూ కూడా ఆయన ఇంటిలో ఆయనతో కూడా నివాసము He చేస్తారు. is their dwelling place. ఆయనే వారికి నివాస స్థలమై God is ఉన్నాడు. prepared to help Jeshurun at any time. దేవుడు యెషూరునికి ఏ సమయంలో సహాయం చేయడానికి సిద్ధమై ఉన్నాడు. Oh, this verse is like Psalm 91:1. ఈ వచనము 91వ కీర్తన 1వ వచనం మాదిరిగా ఉంటుంది. There it is written, ఇక్కడ రాయబడిన మాట, He that dwelleth in the secret place of the Most High abide under the shadow of the Almighty. 91:1. 91వ కీర్తన 1వ వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. We dwell with God. మనం దేవునితో కూడా నివాసము We చేస్తాం. make our habitation in Him. మన నివాస స్థలం ఆయనలో మనం So చేసుకుంటాం. we are intricately interconnected as the Holy Spirit infuses our personal spirit. When the Holy Spirit come into our personal spirit, yes, we are one. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మన వ్యక్తిగత మన ఆత్మలోనికి ప్రవేశిస్తుందో మనం ఐక్యమై ఉంటున్నాం. Not only that, అంతేకాకుండా God is promising to thrust out all the enemies from before them. మరి శత్రువులందరినీ కూడా వారి ఎదుటి నుండి వెళ్ళగొడతానని కూడా దేవుడు వాగ్దానం Now చేశాడు. Israel will cross over Jordan, ఇప్పుడు ఇశ్రాయేలీలు యోర్దాను దాటినారు. and also they have to conquer the fortified cities in the promised land. వాగ్దాన దేశంలో ఉన్నటువంటి ప్రాకారములు గల పట్టణాలని వాళ్ళు ఇక జయించవలసి ఉంది. With the exception of Jericho, they will fight all the other cities hand to hand. మరిగా యెరికో మినహాయిస్తే మిగతా పట్టణాలన్నిటితో కూడా వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధం చేసినారు. Though they fight, వాళ్ళు యుద్ధం God చేసినప్పటికీ is the one who brings victory. దేవుడే వాళ్ళకి విజయం ఇచ్చినవాడు. God will thrust out the enemy. దేవుడు శత్రువులను వెళ్ళగొడతాడు. He forces out the inhabitants of the land. ఆ దేశంలో ఉన్నటువంటి నివాసులందరినీ కూడా
ఆయన బలవంతంగా బయటికి Yeah, the పారద్రోలుతాడు. Canaanites, the Hittites, the Amorites and so on. కానానీయులు, హిత్తీలు, అమోరీలు తదితరులు అందరినీ So కూడా. the result is that Israel will live by themselves. కాబట్టి ఫలితం ఏమిటిదంటే ఇశ్రాయేలీయులు తమంతట తామే ఇక వాళ్ళు They జీవిస్తారు. will be at peace in the land that God has helped them to conquer. దేవుడు వారు జయించడానికి సహాయం చేసిన ఆ దేశంలో నెమ్మదిగా సమాధానంగా ఉంటారు. It is a good and rich land. కాబట్టి ఇది ఎంతో మంచిది, ఐశ్వర్యవంతమైన దేశం. So in verse 28 we are reading in Deuteronomy 33. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 33వ అధ్యాయం 28వ వచనం చూస్తాం. And we read that it is a land of grain and wine whose heavens drop down dew. ఆ దేశం ఎలాంటిది? ధాన్య ద్రాక్షారసములు గల దేశము, పైన ఆకాశము మంచును కురిపించును. Though Israelites fight the battle physically, ఇశ్రాయేలీయులు భౌతికంగా యుద్ధం చేసినప్పటికీ but the real sword and shield is the Lord Almighty. నిజమైనటువంటి ఖడ్గము కేడము సర్వశక్తుడైనటువంటి దేవుడే. They are blessed people because the people who are saved by the Lord. వారు ధన్యులు, ఎందుకనగా దేవుని చేత వాళ్ళు రక్షించబడిన వారు. When we struggle to progress in our spiritual life, ఆత్మీయ జీవితంలో మనము ఎదగడానికి పోరాడుతున్నప్పుడు or to overcome the obstacles, లేదా ఆ అడ్డంకులన్నిటి కూడా అధిగమించడానికి పోరాటం and to చేసినప్పుడు resist the temptations the enemy puts on our way, లేదా శత్రువు తెచ్చిన శోధనల్ని మనం ఎదిరించడానికి కొరకు ప్రయాసపడినప్పుడు then God is our shield and sword. అప్పుడు దేవుడే మనకి ఖడ్గమును కేడమునై So ఉంటాడు. don't give up. కాబట్టి నీవు అక్కడ విడిచిపెట్టద్దు. The battle is the Lord's. యుద్ధం యెహోవాది. The verse speaks about the everlasting arms of God. ఈ వచనము శాశ్వతుడైనటువంటి నిత్యముగా నుండు దేవుని బాహువులు అంటాడు. Moses discovered the Lord to be a place of protection in the storms of life. మరి జీవిత తుఫానులో దేవుడే మనకి భద్రతగా కనుగొన్నాడు మోషే. And a source of comfort in the trials, and surrounded the children of Israel in their pilgrimage. కష్టాలు ఇశ్రాయేల్ ప్రజల యాత్రా జీవితంలో అపాయాలు పొంచినటువంటి ఆవరించినటువంటి ఆ పరిస్థితిలో దేవుడే వారికి ఆదరణకర్తగా What is the ఉన్నాడు. meaning of underneath his arms, everlasting arms? నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును అంటే అర్థం ఏమిటి? God upheld and supported them. దేవుడే వారిని ఆదుకున్నాడు, వారికి సహాయం చేసినాడు. We too can find him to be our protection in the midst of a crooked and perverse generation. మనం కూడా వక్రమైనటువంటి మూర్ఖమైనటువంటి ఈ జనములో ఈ మధ్యలో మనం కూడా ఆయనని మన నివాస స్థలంగా చేసుకోవచ్చు. So this generation seeks to harm us. We are his children. ఈ తరము మనకు హాని చేయాలనుకుంటుంది, మనమేమో దేవుని పిల్లలం. In this world, today's verse for our meditation is our experience. ఈ లోకంలో నేటి దిన ధ్యానం కొరకైన ఈ వాగ్దాన వచనము మనకు అనుభవం అది. Sometimes suddenly the enemy attack us. కొన్నిసార్లు శత్రు అకస్మాత్తుగా దాడి చేస్తాడు. Amalekites came against Israelites at Rephidim without any provocation. రెఫీదీములో అమాలేకీయులు ఇశ్రాయేలీయులపైకి యుద్ధానికి రావడానికి అక్కడ అనుకోకుండా అకస్మాత్తుగా వారిపైకి వచ్చారు. వాళ్ళని ఎవరు ఏమీ అనలే. And we read it in Exodus 17:8-16. నిర్గమకాండం 17వ అధ్యాయము 8 నుండి 16 వచనాల్లో ఆ సంగతులను And చదవచ్చు. the same tribe of Amalekites raided David's camp in Ziklag. అదే గోత్రంకి చెందినటువంటి అమాలేకీలే దావీదు పైన కూడా వాళ్ళు యుద్ధానికి వచ్చారు, దాడికి దిగినారు. In Ziklag. ఆ సిక్లగులో In 1 Samuel 30:1-6. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1 నుండి 6 They వచనాలు. overthrew the camp of David and burnt it with fire. వారు దావీదు యొక్క పాళెం వారు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా కాల్చివేసి దోచుకొని పోయినారు. And took away the women as captives. స్త్రీలని వాళ్ళు చెరలో తీసుకుపోయినారు. It is written that David strengthened himself in the Lord. అక్కడ రాయబడిన మాట ఏమిటిదంటే దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. Sometimes unexpected troubles come from our own brethren. కొన్నిసార్లు మన సహోదరుల నుండి అనుకోనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. Joseph is a glaring example. దీనికి యోసేపు ఒక మంచి ఉదాహరణగా He ఉన్నాడు. was thrown into a pit and sold into slavery in Egypt by an Ishmaelite carver. ఆయన గోతిలో పడవేయబడ్డాడు. ఇష్మాయిలీలు ఆ ఒంటెల మీద వస్తుండగా వారి చేత అమ్మివేయబడ్డాడు కూడా. He was sold into slavery in Egypt. ఐగుప్తులో బానిసత్వానికి It అమ్మివేయబడ్డాడు. was not easier for Joseph to keep a positive attitude while suffering in Potiphar's house. పోతిఫర్ ఇంటిలో ఎన్ని శ్రమ బాధలు అనుభవిస్తూ సానుకూలమైనటువంటి దృక్పథం కలిగినడం ఆయనకు చాలా కష్టమైనది. Even in the prison also in Egypt. మరి ఐగుప్తులోని చెరసాలలో కూడా అదే It is పరిస్థితి. not easy for us also when some financial disaster hits. మనకు ఏదైనా ఆర్థికమైనటువంటి సంక్షోభం వచ్చినప్పుడు మనం కూడా ఎదురు నిలబడేదానికి అది అంత సులువైనది కాదు. Oh, when we lose our job. ఉద్యోగం Or ఊడిపోయినప్పుడు, when we lose some loved one due to some pandemic. లేకపోతే మన ప్రియులైన వారిని ఏదో తెగులు కారణంగా మనం Or కోల్పోయినప్పుడు, when your marriage breaks up. లేదా నీ వివాహములో మరి కుప్పకూలిపోయినప్పుడు, Or sometimes your teenage children when they are hooked up to
drugs, etc. కొన్నిసార్లు యుక్త వయసులో ఉన్న పిల్లలు మాదక ద్రవ్యాలకి బానిసలైపోయినప్పుడు It is not easy to bear. ఇవన్నీ కూడా తట్టుకొనడానికి అంత సులువైనది కాదు. Then also never forget God is our eternal refuge. అలాంటి సమయాల్లో కూడా యెహోవా మనకు నిత్యమైన ఆశ్రయదుర్గం నివాస స్థలం అన్న సంగతి మర్చిపోవద్దు. Sometimes we may be attacked by terminal diseases like the king Hezekiah. కొన్నిసార్లు ప్రాణాంతకమైనటువంటి వ్యాధి సోకవచ్చు, హిజ్కియా రాజుకు జరిగినట్లుగా. King Hezekiah approached God directly and prayed. హిజ్కియా రాజు నేరుగా దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసినాడు. God became his refuge. దేవుడు ఆయనకి ఆశ్రయమైనాడు. Remember, he is our all sufficient God. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి అన్ని విధాలుగా చాలిన వాడాయన. He is not only all sufficient God, but he is always sufficient God. అన్ని విధాలుగా చాలిన వాడు మాత్రమే కాకుండా అన్ని వేళలా ఆయన మనకు సరిపోయినవాడు. Though you are in the uttermost lowest limit and may be thinking that there is no hope. నువ్వు ఎంతో దిగజారిపోయిన స్థితిలో ఉండి ఏ నిరీక్షణ లేని పరిస్థితి అని అనుకున్నప్పుడు కూడా, But Moses says, మోషే చెప్తున్నాడు, underneath you, even in the lowest state, his everlasting arms are available. అలాంటి దిగజారిన స్థితిలోని ఉన్నా గానీ, కృంగిపోయిన స్థితిలో ఉన్న నిత్యముగా నుండు బాహులు నీ క్రింద నుండును అంటాడు. Underneath all my sufferings and sorrows. నా యొక్క కష్టాలు, నా దుఃఖములు అన్నిటికీ క్రిందన ఉంటాడు. Underneath all my despair and weakness, his arms are there. కాబట్టి నా యొక్క బలహీనతల్లో, నేను నిరాశలో ఉన్నప్పుడు ఆయన బాహువులు నిత్యముగా ఉంటాయి నా క్రింద. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, God alone is enough for all our needs in this life and eternity. దేవుడు మాత్రమే ఈ జీవితంలోని పరిస్థితులు, సమస్యలు అన్నిటిలోనూ, రాబోయే లోకంలోనూ ఆయనే మనకి తగినవాడు, సరిపోయినవాడు. Jesus Christ is enough for everything we face. మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితులకి యేసుక్రీస్తు ప్రభు సరిపోతాడని చాలినవాడు. That's why children of God are blessed people. అందుకనే దేవుని ప్రజలైన వారు ఎంతో ధన్యులు. Our responsibility is to appropriate God's all sufficiency. ఇక మన బాధ్యత ఏముంటదంటే, దేవుడు అన్ని విధాలుగా చాలినవాడు, దానిని అన్వయించుకోవాలి. So may God help us to experience all these truths all the days of our life. ఈ సత్యాలన్నీ కూడా మన జీవిత కాలం అంతా అన్వయించుకొనిలాగిన దేవుడు సహాయం May చేయనుగా. God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what a తండ్రి, wonderful promise, O Lord, from the mouth of Moses before his departure. మోషే వెడలిపోయే ముందు తన నోటి నుండి ఎంత అద్భుతమైన వాగ్దాన మాటలు పలికినాడు. O Lord, you are our eternal refuge. దేవా, నీవే మాకు నిత్యమైనటువంటి ఆశ్రయం. Not for one day, not for 2 days. ఒక రోజు, 2 రోజులకు కాదు. Not only in soft situations, in the hard situations also. మంచి పరిస్థితిలోనే కాకుండా కష్ట పరిస్థితిలో కూడా. This is the experience of Israelites and this is the experience of God's people over the centuries. ఇది ఇశ్రాయేలీలు, దేవుని ప్రజలు తరతరాలుగా ఇది వాళ్ళ అనుభవమే. Oh Lord, it is our experience also. ఇది మా అనుభవం కూడా. You are our all sufficient God and always sufficient దేవా, God. నువ్వు అన్ని విధాలుగా మాకు సరిపోయినవాడు, అన్ని వేళలా నీవే మాకు చాలినవాడు. Oh Lord, if our dear ones who are hearing this message, మరి ఈ వర్తమానం వించిన మా ప్రియులైన వారు, if they are feeling that they are orphans, ఒకవేళ ప్రభువా వాళ్ళు అనాథులుగా ఉన్నారు అనుకుంటే, who will help us? మాకు ఎవరు సహాయం Oh చేస్తారు? Lord, help them to understand that you are their eternal refuge. దేవా, నీవే వారికి నిత్యమైనటువంటి బాహులుగా శాశ్వతమైన ఆశ్రయం అని వాళ్ళు Help గ్రహించినట్లు them to చేయండి. accept you as their personal Savior and Lord by confessing their sins. వారి పాపములను ఒప్పుకుంటూ ప్రభువా వారు నిన్ను రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించలాగానే చేయండి. Enable them to acknowledge you as their Savior. ప్రభువా, నిన్ను రక్షకుడుగా వాళ్ళు అంగీకరించినట్లుగా సహాయం Speak చేయండి. to them. దేవా, వారితో మాట్లాడండి. Be thou their eternal refuge. దేవా, వారికి నిత్యమైన ఆశ్రయంగా ఉండుము. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.